సాయంకాలం దాకా ఆ ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదివిందో ఆమెకు గుర్తులేదు. కానీ అవమాన భారంతో మనసు మండిపోతోంది. ఎంత పొగరి వ్యక్తికి! సౌందర్య, 1990 సంవత్సరాన్ని సార్క్ దేశాలు బాలికల సంవత్సరంగా ప్రకటించడంతో నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే అందమైన సౌందర్యపై ఓ పత్రికా విలేఖరి అత్యాచారం అంటూ ఈ పాటికే పత్రికలు ప్రచురించి ఉండేవి. 1971లో మన జనాభా లెక్కల ప్రకారం 1000 మంది పురుషులకి 972 మంది స్త్రీలు ఉండగా, స్త్రీలపై వివక్షత మూలంగా 1981 నాటికి స్త్రీ జనాభా 333కి తగ్గిపోయింది. అలాంటి స్థితిలో పురుషులతో పాటు అన్ని రంగాల్లోనూ మేము సమానంగా దూసుకుపోగలమని నీలాంటి ఫెమినిస్టులు ఉత్సాహాన్ని ప్రదర్శించడం అభినందించదగ్గ విషయమే. అయినా అసలు మగాళ్ళనే ద్వేషించటం కానీ, నాలా శారీరకంగా బలవంతుడైన మగాడిపై నీలా సుకుమారంగా ఉన్న అమ్మాయి ఫిజికల్గా గెలుపు సాధించాలనుకోవడం కానీ ఎంతవరకు న్యాయం? నిజమే, కలలకి అతీతంగా బ్రతికే ఓ యువకుడి చీకటి కనుపాపయ్యి ప్రతిబింబించగల శ్వేత పుష్పం లాంటి సౌందర్యం నీది కావచ్చు. మగాడి గుండె చప్పుళ్ల మధ్య అనివార్య విరామంలో రెక్కలు సవరించుకు శబ్దం చేసే భ్రమరంలా కదిలే లాలిత్యం నీ సొత్తు కావచ్చు. పెదవి విప్పి చెప్పలేని మాట మాటకి మధ్య శూన్యంలా విస్తరించి కలలు మౌనాన్ని నీకు మాత్రమే పరిమితం చేయొచ్చు. అలా అని ఆలోచనల నీడల ప్రమద గణాన్ని నేను లెక్కించుకుంటున్న సమయాన అందంగా దాడి చేసి నన్ను ఓడించాలని ప్రయత్నించడం న్యాయమా? నా ఏకాంత సైకత శిఖరాల మీద మౌన యుద్ధ భేరీ నినాదాలతో ఇప్పటికే నర్తిస్తూ నన్ను కలవరపరిచిన సౌందర్య, నీ ఆలోచనలు ఇంకా అక్షరాలుగానే ఉన్నా నాకు మాత్రం ఓ వాక్యం మొగ్గతొడిగింది. అది బహుమతో లేక అపశృతో నాకు అర్థం కావడం లేదు. అయినా నాకు నమ్మకం ఏర్పడిపోయింది. నువ్వు తప్పకుండా వస్తావు. నేను కోరింది కాదనకుండా ఇస్తావు. ఎందుకో తెలుసా? నిన్ను, నీ నమ్మకాన్ని నీ స్నేహితురాళ్ల ముందు గెలిపించినందుకు. వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు సౌందర్య. నీ నుంచి నేను కోరింది నాకు దక్కినప్పుడు ఆనందంలో ఆ మాత్రం నిందని నేను భరించగలను. అది మాత్రమే కాదు, ఈరోజు నేను పత్రికలో రాసింది నీ అభీష్టంగానే. కాబట్టి నువ్విచ్చిన డబ్బుని నా మూలంగా నువ్వు పొందబోయే అనుభవానికి నువ్వు ముందే పెట్టిన పెట్టుబడిగా భావిస్తూ నీకోసం అదే పార్కులో ఎదురు చూస్తుంటాను. ఈసారి ఒంటరిగానే రా. ఎందుకంటే ఆ దృశ్యం నీ మిత్ర బృందం కళ్ళబడ్డం నీకు ఇష్టముండదుగా. తన పేరుతోనే ఇలా రాయడానికి ఎన్ని గట్స్ ఉండాలి? అసలు తన గురించి ఏమనుకుంటున్నాడు? ఇచ్చిన 10,000 అనుభవానికి ఇచ్చిన అడ్వాన్సా? ఏం చేయాలిప్పుడు? రోషంతో కంపించిపోతోంది. ఎవరికి చెప్పుకోలేని సమస్య ఇది. ఎలా బుద్ధి చెప్పాలి ఈ వ్యక్తికి? చీకటి పడుతున్నా గది దాటి బయటకు రాలేకపోయింది. నిజానికి పార్కుకి వెళ్ళాలని ఉన్నా ఎందుకో భయం అనిపించింది. మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నవాడు నిజంగా తను వెడితే ఊరికనే వదిలేస్తాడా? ఏనాడు పిరికితనం అంటని సౌందర్య ఇలా ఆలోచిస్తుండగానే ఫోన్ రింగ్ అయింది. క్యాజువల్గా రిసీవర్ని అందుకుంది. మాట తప్పావు కదూ? త్యాగి కంఠం వినిపించింది. యూ, నేనెవరనుకుంటున్నావు? తెలియకుండా నీ ఇంటికి ఎలా ఫోన్ చేశాననుకున్నావు? అంటే నీకు నేను ముందే తెలుసన్నమాట. రోషంగా ఒత్తి పలికింది. తెలుసు సౌందర్య. మీ డాడీ ఛాంబర్లో ఆ రోజు అడుగు పెట్టినప్పుడు అక్కడ నీ ఫోటోని చూశాను. అంత ఉన్నవాడికి అందమైన అమ్మాయి ఉండడం ఏమిటి అని ఆశ్చర్యపోయాను. అందుకే నిన్ను చూడగానే మూగవాడినయ్యాను. క్షణమాగి అన్నాడు. చెప్పు, వస్తావా? షటప్. అరుదైన అవకాశాన్ని చేజార్చుకుంటున్నావు. ఇలా పిచ్చి పిచ్చిగా ఫోన్ చేయకు. ముందు ఫోన్ చేసింది నువ్వు. నీ స్టూపిడిటీని నా ఫ్రెండ్ ముందు నిరూపించాలనుకున్నావు. నిరూపించావుగా. నేనేమిటో ఇంకా నిరూపించుకునే అవకాశం ఇవ్వకు. నిన్ను రమ్మంటున్నది మగాడిగా నేనే నిరూపించుకోవడానికి. మిస్టర్ త్యాగి, ఎదురుగా ఉంటే కలియబడి రక్కేసేదే. నన్ను రెచ్చగొట్టకు. ఇది రెచ్చగొట్టడమా? కాదే. మరేమిటి? గమనిస్తున్నాను. దేన్ని? మాక్ ప్రొటెస్ట్ని. సైకాలజీలో ప్రియురాలు ప్రియుడిపై చేసే వ్యంగ్య ప్రతిఘటనని మాక్ ప్రొటెస్ట్ అంటారు కదూ. అదే నీకు తెలుసా?
అవహేళనగా అంది. భలేదానివే. సైకో అనలిస్ట్ డాక్టర్ పాల్ హ్యాక్ థియరీ ప్రకారం నీలాంటి పొగరున్న అమ్మాయి నాలా తెగువని ప్రదర్శించే అబ్బాయిని ప్రతిఘటిస్తూనే ఇష్టపడ్డాన్ని మాక్ ప్రొటెస్ట్ అంటారట కదూ. ఫోన్ పెట్టేస్తున్నాను. దీన్ని కండిషనల్ యాక్సెప్టెన్స్ అంటారు. అవును సౌందర్య, అసలు యాక్సెప్టెన్స్ అంటూ లేకపోతే టోటల్ యాక్సెప్టెన్స్కి ముందు దశలో మాత్రమే ఇలా రిసీవర్ పట్టుకుని ఇంకా వినాలనుకుంటూనే ఫోన్ పెట్టేస్తానంటూ బెదిరించేది. గబాల్న ఫోన్ క్రెడిల్ చేసింది. ఉక్రోషంగా నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. ఇదేమిటి, తనకు గుణపాఠం చెప్పాలనుకున్న వ్యక్తి తిరిగి ఇలా సాధిస్తున్నాడేం? ఆమె ఆలోచనల మధ్య సతమతమవుతూనే అనుకుంది, త్యాగికి తిరుగులేని బుద్ధి చెప్పాలని. అనుకున్నదే తడవుగా అబ్జర్వర్కి ఫోన్ చేసి 2 నిమిషాలలో త్యాగిని లైన్లోకి రప్పించింది. లుక్ మిస్టర్ త్యాగి, నేను నీకు గుణపాఠం చెప్పగల యూనివర్సిటీ విద్యార్థినిగా నువ్వు గుర్తుంచుకోవడం బెటర్. పైగా నేను క్యాంపస్లో చాలా పలుకుబడి గలదాన్ని. పాపం, డిఫెన్స్లో అడుగుపెట్టావేం? రేపు నువ్వు అఫెండ్ కాకుండా ఉండాలని. మాటలతో అతన్ని గెలవడం కష్టంగా ఉంది. ఇకపోతే నేనిచ్చిన 10,000 సంగతి అంటావా? ఆ డబ్బు నేను నెల నెలా ఇచ్చే దాన ధర్మాలలో సగం. నేను నా కాస్మెటిక్స్కి ఖర్చు చేసేదానిలో 25% మాత్రమే. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. 5-6 ఏళ్లకి 2 అవుతుంది అనాల్సింది అనేసి ఫోన్ క్రెడిల్ చేసింది. ఎందుకో కాస్త ఊరట అనిపించింది. అది 5 నిమిషాల పాటే. నా మాటేమిటి? బంద్ రోజు సాయంకాలం గుండెల్ని బాదుకున్నాడు బ్రహ్మాజీ ముకుందాన్ని చుట్టేసి. మీరంతా కలిసి నన్ను రెచ్చగొట్టారు. ఇప్పుడు నేనేం కావాలి? టెంట్లో ఉన్న కార్యకర్తల్ని పట్టించుకోకుండా నీరసంగా ముకుందాన్ని నిలదీస్తున్నాడు. ముకుందము జవాబు చెప్పలేకపోయాడు. అతడికి ఆందోళనగా ఉంది. దానికి కారణం ఏదో జరుగుతుందనుకున్న బంద్ రోజు ఏమీ కాకపోవడం. ఒక్క ఆర్టీసీ బస్సు తగలబడలేదు. 1-6 చెదురుమదురు సంఘటనలు తప్ప రాష్ట్రంలో ఒక్కచోట కాల్పులు జరగలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ యథావిధిగా పనిచేశాయి. బంద్ దారుణంగా విఫలమైపోయింది. సీతారామరాజు సంస్మరణ సంఘానికి, ప్రతిపక్షాల సంయుక్త కార్యాచరణకి చెందిన ముఖ్యులందరూ ముందు రోజే అరెస్ట్ చేయబడ్డంతో ఉద్యమాన్ని నడపగలిగే వ్యక్తులు లేకపోయారు. మాట్లాడు ముకుందం, నేను ఏ క్షణంలో అయినా పోయేట్టున్నాను. లక్షలు విరజిమ్మిన ముకుందం గొంతు పెగలడం లేదు. వారం రోజుల పాటు చాలా ఆశల్ని రగిల్చిన ఉద్యమం ఇప్పుడు శుష్కించిపోయింది. ఇప్పుడెలా? కనీసం ప్రభుత్వం చర్చలకి సైతం పిలవడం లేదు అంటే ఇటు బ్రహ్మాజీ ప్రాణాలు పోవడం తప్పనిసరి మాత్రమే కాదు, అటు అలజడి ఉధృతం చేసే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. 2 పక్కల రాపిడి ఉంటే తప్ప అగ్నిశిఖ పుట్టదు. అగ్నికీలలతో తప్ప ఉద్యమం పెరిగే అవకాశం లేదు. రోడ్డు మీద మామూలుగా సంచరిస్తున్న జనాన్ని, ఫుట్పాత్పై ఆకలితో ఉన్న బిచ్చగాళ్లతో పాటు కోరి నిరాహార దీక్షతో ఆకలి చావుకి సిద్ధంగా ఉన్న బ్రహ్మాజీని చూస్తూ పైకి లేచిన ముకుందం వెంటనే పరమహంస ఉన్న గెస్ట్ హౌస్కి బయలుదేరాడు. అంతటి మేధావి కూరుకుపోయినట్టు అప్పటికే పరమహంస ముఖం పాలిపోయి ఉంది. అయిపోయింది పరమహంస గారు, ముకుందం ఉద్రేకంగా అన్నాడు. మీరేదో ఉద్ధరిస్తారనుకుంటే మొత్తం నా డబ్బు తగలడ్డంతో పాటు అటు బ్రహ్మాజీ చావుకి సిద్ధంగా ఉన్నాడు. నేల చూపులు చూస్తున్నాడు పరమహంస. ఏం జవాబు చెప్తారు? ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? మొత్తం ఉద్యమం చెప్పబడిపోయింది. మన ప్రతినిధుల్ని కటకటాల వెనక్కి నెట్టిన ముఖ్యమంత్రి మన మీద తిరుగులేని గెలుపు సాధించారు. దానికి అభినందించాల్సింది రాజారాంని కాదు ముకుందం, అతనికి ఇంత తెలివైన మార్గం చూపించిన త్యాగిని. క్షణం ఆపాడు సాలోచనగా. పరమహంస నేత్రాలు ఇప్పుడు అరుణిమని పుంజుకుని ఉన్నాయి. అవును ముకుందం, ఒకే పటిష్టమైన ఉద్యమాన్ని పత్రికాముఖంగా దెబ్బతీయడమే కాక ఏం చేస్తే ఈ బంద్ విఫలమయ్యేది ప్రభుత్వానికి తెలివిగా తెలియచెప్పి మనపై అసాధారణమైన గెలుపు సాధించాడు త్యాగి. ఎవడన్నా కానీ మొన్నెప్పుడో ముఖ్యమంత్రి గురించి అవాకులు చెవాకులు రాసిన త్యాగి లాంటి నిజాయితీపరుడైన జర్నలిస్ట్ రాజకీయ ప్రపంచానికి ఎంత ప్రమాదకరమైన వ్యక్తో చెప్పలేదు. ప్రస్తుతానికి అది అప్రస్తుతం అనుకున్నాడు. లాభం లేదు, ఉద్యమానికి తిరుగులేని ఆయుధాల్ని సమకూర్చాలి అన్నాడు పరమహంస. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఎలా? అడిగాడు ముకుందం. విద్యార్థుల్ని ఉద్యమంలోకి నెట్టాలి. అదంత సులభం కాదేమో. 2 క్షణాల విరామం తర్వాత అన్నాడు పరమహంస. నిజమే, యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు
అంత సులభంగా ఇలాంటి ఉద్యమాల్లో అడుగు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది. కాబట్టి డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ని రెచ్చగొట్టి రంగంలోకి దింపలేం. కారణం వాళ్ళకి జీవితంలో స్థిరపడాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి. కానీ చెప్పండి, ఇంటర్మీడియట్ స్థాయి స్టూడెంట్స్ని రెచ్చగొట్టొచ్చు. ఎందుకంటే పసితనం, క్లాసులు ఎగ్గొట్టే ఆకతాయితనం అధికంగా ఉండేది ఆ వయసులోనే కాబట్టి. కానీ ఎలా? ఆత్మాహుతులతో? ఓ శతఘ్నిలా వినిపించిందేమో. ముకుందం అదిరిపడ్డాడు. ఆత్మాహుత? అవును. మన ఉద్యమానికి అండగా అమరవీరుడు సీతారామరాజు అభిమానిగా ఓ విద్యార్థి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాడు. వేల మంది చూస్తుండగా శరీరంపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. యువ త్యాగం చిత్రించే రక్తాక్షరాల కార్యాన్ని ఉద్యమ నేపథ్య సంగీతంలా వివరిస్తూ చెప్పుకుపోతున్నాడు. అంతటితో జరిగేదేమిటి అని అడక్కు. అది ఏ ప్రభుత్వమూ చల్లార్చలేని దావానలమై మన ఉద్యమానికి సరికొత్త ఊపునిస్తుంది. జేబులో ఉన్న అణుబాంబు లాంటి పథకం గురించి చెప్పిన పరమహంసని చూస్తూ అడిగాడు ముకుందం. మరి ఆత్మాహుతికి సిద్ధపడే ఇంటర్మీడియట్ విద్యార్థి కావాలిగా. నవ్వాడు పరమహంస, కుత్త ఉబుకుతున్న అగ్నిపర్వతంలా. ఈ సంఘం కోటానుకోట్ల సగటు జీవులకి నిలయం ముకుందం. దగాకోరు లోకంలో నిరంతర భుక్తి అన్వేషణలో కాలుతున్న సృజనాత్మక వర్గము మనకు తారసపడుతుందని ఉన్నవాడిగా నీకు అర్థం కాని విషయమైనా మేధావిగా నాకు అనుభవమే. రాయిలా ఆవేశంగా పక్క గదిలోకి లాక్కుపోయాడు ముకుందాన్ని. అక్కడ మసక వెలుతురులో కనిపించింది ఓ యువకుడు. కాదు, ఇప్పుడిప్పుడే బాల్యపు నీడలు చెరిగి యవ్వనంలో అడుగు పెడుతున్నట్టు కనిపించే ఓ అబ్బాయి మోకాళ్లపై తల వంచి కూర్చుని ఉన్నాడు. అడుగుల చప్పుడు వింటూ బడలికగా తల పైకెత్తాడు. వయసు 18 దాటి ఉండదు. కానీ అతడి కళ్ళ కింద ఇంకా ఆరని కన్నీటి చారికలు మోయలేని విషాదాన్ని స్ఫుటంగా వ్యక్తం చేస్తున్నాయి. ముకుందం నడవబోతుంటే వారించాడు పరమహంస. నిన్న రాత్రి చేసుకోబోయిన ఆత్మహత్యా ప్రయత్నపు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు ముకుందం. ఇప్పుడే కదిలించకు ఈ శలభాన్ని, కాస్త విశ్రమించని. త్యాగి చాలా చిత్రమైన వాడిలా కనిపిస్తున్నాడు సుమా. ఉదయం 10 గంటల సమయంలో సౌందర్యతో పాటు యూనివర్సిటీ క్యాంపస్లో నడుస్తూ అంది నీలిమ. ఆమె చేతిలో ఆ రోజు అబ్జర్వర్ డైలీ ఉంది. అందులో విఫలమైన బంద్ గురించి మాత్రమే కాక సమర్థవంతంగా బంద్ని ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ త్యాగి రాసిన ఆర్టికల్ కూడా ఉంది. ఉన్నట్టుండి మిత్ర బృందంలోని ఓ అమ్మాయి అంది, అసలు ఇతనిలో స్థిరమైన అభిప్రాయం ఏమిటి? మరో అమ్మాయి అనుమానంగా అంది, త్యాగి చాలా తెలివైన జర్నలిస్టు నీలు, కాబట్టే పరోక్షంగా తన మేధస్సుని ప్రదర్శించాడు. బ్రహ్మాజీ ముఖ్యమంత్రి ప్రత్యర్థి వర్గానికి చెందినవాడు. అతన్ని తూర్పారబట్టడం కానీ, బంధు వైఫల్యానికి పత్రికాపరంగా కారణం కావడం కానీ ముఖ్యమంత్రికి సానుకూలంగా రాయడమేగా. స్నేహితురాళ్లంతా అబ్బురంగా చూశారు, పూర్తిగా అర్థమైనట్టు. గాడ్, ఇదంతా తను తీసుకున్న డబ్బు ప్రభావమే అన్నమాట. అంటే మనం ఇక అతన్ని విడిచిపెట్టకూడదు. ముందు అనుకున్నట్టు అతని అసలు రంగు తెలిపేట్టు పత్రికాఫీస్కు వెళ్ళి గొడవ చేద్దాం. అతన్ని ఫేక్ జర్నలిస్టుగా యాజమాన్యం గుర్తించి యాక్షన్ తీసుకునేట్టు ధర్నా ప్రారంభిద్దాం. వదిలేయండి. వదిలిపెట్టడం సౌందర్యకి ఇష్టం లేని విషయమే. అయినా తను రాజకీయాన్ని ప్రదర్శించింది. మనం 10 మంది కలిసి కేకలు పెట్టినంత మాత్రాన త్యాగికి జరిగే నష్టమేమీ ఉండదు. నాన్సెన్స్. కాస్త దూకుడుగా వ్యవహరించగల రూపిణి ఉద్వేగంగా అంది. మనం 10 మంది మాత్రమే అనుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు సుందు. నేను స్టూడెంట్స్ని కూడగట్టుకొస్తాను. అదంత సులభం కాదే, ఇంకా రెచ్చగొట్టింది సౌందర్య. నన్ను అవమానిస్తున్నావు సుందు. ఇది నీకు సంబంధించిన ఉద్యమం అంటే 1000 మందే కాదు, 2000 మంది అబ్బాయిలు మీ ముందు పెరేడ్కి సిద్ధపడతారు. అవును, సమస్య డబ్బు కాదు నీలు. అవినీతి పరుడైన జర్నలిస్టుని విడిచిపెడితే రేపు జరగబోయే అనర్థాల గురించి ఆరాటం. టెంపోని మరింతగా బిల్డప్ చేసింది సౌందర్య. అసలు పత్రికలంటే ఏమిటి? అక్షరాల్ని తూటాలుగా మార్చి ప్రజల్ని జాగృతం చేయగల సాధనాలు. అంతేకాదు, ఆ సమస్యల్ని నినాదాలుగా, సంఘాన్ని కదిలించే ప్రణవ నాదాలుగా ప్రతిబింబింపచేసే శతఘ్నులు. ఓ తెలుగు పీజీ స్టూడెంట్ ఆవేశంగా అరిచింది, మంచి భాషని ఉపయోగించగల అవకాశానికి ఆనందపడుతూ. రాజకీయ సర్పబంధ ఛేదనానికి
సాంఘిక అదృశ్య శృంఖలాల విచ్ఛేదనానికి, విష జిహ్వ సమరానికి ప్రజల్ని సమాయత్తం చేయగల అక్షర తోణిరాల్ని విరజిమ్మి మహాప్రస్థానం వైపు జాతిని మళ్లించగల వాతావరణం వేడిని పుంజుకుంటోంది. దేశ భాషలన్నింటిలోనూ త్యాగిని తిట్టడం ప్రారంభించిన అమ్మాయిలు ఉద్యమానికి నడుం కట్టబోతుండగా హఠాత్తుగా అక్కడో సంఘటన జరిగింది. అందరికన్నా అధికంగా షాక్ తిన్నది సౌందర్య. ఏ వ్యక్తి గురించి ఇంతసేపు వాళ్ళంతా చర్చించుకుంటున్నారో ఆ త్యాగి సరాసరి సౌందర్య ముందుకొచ్చాడు మోటార్ బైక్పై. హలో పలకరించాడు. సౌందర్యని కాదు, సమీపంలో నిలబడ్డ నీలిమని, సౌందర్య మిగతా స్నేహ బృందాన్ని. అవాక్కై చూస్తున్నారంతా. మీ తెల్లమొహాలు చూస్తే అర్థమైపోయింది ఏమిటి త్యాగి అంటున్నది. మొత్తానికి మాట ప్రకారం సౌందర్య మీ అందరినీ ఫూల్స్ని చేసిందన్నమాట. రూపినికి చిర్రెత్తుకొచ్చింది, కానీ నిభాయించుకుంది. ఎక్స్క్యూజ్ మీ, సౌందర్యతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. దూరం వెళ్ళమన్నట్టుగా చూశాడు, కానీ కదల్లేదెవరు. వయసులో ఉన్న ఇద్దరు ఆత్మీయుల మధ్య ప్రశాంతతకి అవకాశం ఇవ్వకపోతే అది మంచి స్నేహం అనిపించుకోదు. నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు మళ్ళీ. ఆ వాక్యం పూర్తి కాకముందే ట్రాన్స్లో ఉన్నట్టు అంతా కదిలారు. ఇక నిగ్రహించుకోలేని సౌందర్య ఆవేశంగా పిలవబోయింది, కానీ వారించాడు త్యాగి. నీ పరువు పోకూడదు అనుకుంటే వాళ్ళని పిలవకు. ఏం చేస్తావు అడిగింది రౌద్రంగా. మగాన్ని, పైగా బరితెగించిన వాణ్ణి అడగాల్సిన ప్రశ్న కాదిది. గొంతు స్థాయి తగ్గించి మాట్లాడుతున్నాడు. ఇది యూనివర్సిటీ క్యాంపస్ అని గుర్తుంచుకో. చేయగల నాలాంటి వాడికి అదో అభ్యంతరం కాదు. మరో 2 అడుగులు ముందుకేశాడు. అరుస్తాను నవ్వాడు మృదువుగా. అలా అరవడం, అందరి అమ్మాయిల్లా గగ్గోలు పెట్టడం నీ వ్యక్తిత్వానికి విరుద్ధమని ముందే గ్రహించగలిగాను సౌందర్య. తీసుకో. ఓ చిన్న గంధపు పెట్టెని తెరిచాడు. లోపల రవ్వల నెక్లెస్. విస్మయంగా చూసింది. ఇదేమిటి? ప్రేమ కానుక. యూ అరవకు. నువ్వు నాకిచ్చిన డబ్బుతో కొన్నదే. ఎలా తీసుకుంటాననుకున్నావు? చెప్పానుగా సౌందర్య, 10 మంది ముందు రాద్ధాంతానికి నీ వ్యక్తిత్వం సరిపోనిది. మర్యాదగా తీసుకో. లేకపోతే నీ స్నేహితురాళ్లను పిలిచి అందమైన కథ చెప్పి నమ్మించాల్సి ఉంటుంది. వాళ్ళంతా వెర్రి వెంగళాయిలు కారు. కానప్పుడు మనిద్దరం ఆత్మీయులమని నేను అనేసరికి అంత దూరం ఎందుకెళ్లారు? అవాక్కైపోయింది సౌందర్య. నిజమే, వస్తూనే తన వాళ్ళని ఫూల్ చేసిన త్యాగి లాంటి మాటకారికి అదో పెద్ద పని కాదు. ఇప్పుడేం చేయాలి? అటు చూడు హెచ్చరికలా అన్నాడు. దూరంగా స్తంభాలకు చేరగిలబడ్డ అమ్మాయిలు నెమ్మదిగా సౌందర్య ఉన్న చోటికి నడుచుకొస్తున్నారు. నీ బలగం ఇటొస్తోంది, తొందర చేశాడు. నేను కరెక్ట్ కాదని వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే అర్జెంటుగా ఈ నెక్లెస్ తీసుకో. ఒకవేళ ఈ ప్రేమ కానుక చూస్తే నీ మాట పోతుంది. నీ మీద వాళ్ళకి నమ్మకం సన్నగిల్లిపోతుంది. నిజమే అనిపించిందేమో. తొందరపాటులో అనాలోచితంగా నెక్లెస్ అందుకుని బ్యాగ్లో దాచేసింది. ఇక్కడ ఇంతసేపు త్యాగి తీసుకున్న జాగ్రత్త, ప్రతిలిప్త చిరు దరహాసాన్ని చిందిస్తూ మాట్లాడడం, అదే సౌందర్య స్నేహితురాళ్లను తప్పుదోవ పట్టించింది కూడా. ఇద్దరు ప్రత్యర్థుల్లా కాక ఇద్దరు ప్రేమికుల చర్చలు కనిపించడంలో రూపిణి వస్తూనే అడిగింది. సో గుసగుసలు, ఇచ్చిపుచ్చుకోవడాలు పూర్తయ్యాయన్నమాట. అదేం లేదు, ఉండడమే కాదు అంతా చూశాం కూడా, మరో విద్యార్థిని అంది ముసిముసిగా నవ్వుతూ. చూడ్డానికి మేమేం చేశామని అన్నాడు త్యాగి. మీరలా మభ్యపెట్టక్కర్లేదు. నెక్లెస్ ఇవ్వడము గాడ్. క్రోధారుణ నేత్రాలతో చూస్తున్న సౌందర్యపై గెలుపులా నవ్వాడు త్యాగి. సౌందర్య అనుకున్నంత అమాయకులు కారు మీరు. ఏం సౌందర్య అలా అందా? రూపిణి సీరియస్గా అడిగింది. అనడమా? ఛాలెంజ్ చేసింది. వాట్? ఇలాంటి సన్నివేశం ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుందని ఊహించని సౌందర్య స్తబ్దంగా చూస్తుండగానే చెప్పుకుపోయాడు త్యాగి. మీరింత మంచి స్నేహితులని అర్థమైంది కాబట్టి ఇంతదాకా వచ్చాక అసలు నిజాన్ని దాచడంలో అర్థం లేదు. ఎస్, నేను కరెక్టివ్ జర్నలిస్ట్నని నిరూపిస్తానని సౌందర్య మీతో అందటగా అప్పుడెప్పుడో ఆ మాట నాకు చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. నువ్వన్న ప్రతి మాట అంగీకరించడానికి మీ ఫ్రెండ్స్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కాదని వాదించాను. అంతకు మించి ఎదగలేదంటూ ఆ రోజు నన్ను పార్కుకి పిలిపించింది. అక్కడ నేను నచ్చ చెప్పాను. వింటేగా అప్పుడే అన్నాను, ఒకవేళ మీ వాళ్ళు నిజంగా అంత ఫూల్స్ అని నువ్వు నిరూపిస్తే ఆ 10,000కి మరో 10,000 కలిపి నీకు నెక్లెస్ కొని తెస్తానని. ఓ అరగంట క్రితం ఫోన్ చేసి మీ చెల్లెళ్ళు
మీ మీద కారాలు మిరియాలు నూరుతున్నారనేసరికి వస్తువు నెక్లెస్ తెచ్చి తనే గెలిచిందని అంగీకరింపచేశాను. డామిట్ అరిచింది సౌందర్య. ఇదంతా కట్టుకథని నమ్మించకు సౌందర్య. అసలు మనం ప్రేమికులమన్న సత్యాన్ని ఇంతకాలము దాచినా నువ్విక ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. యామ్ ఐ రైట్? ఎస్, రూపిణి సపోర్ట్గా అంది. నమ్మం. ఎందుకు? ఆవేశపడింది సౌందర్య. మీకేమైంది? సింపుల్ సౌందర్య, నవ్వాడు త్యాగి. అంత పరిచయం అంటూ ఉండనప్పుడు ఏ అమ్మాయి ఇందాక నెక్లెస్ లాంటి ప్రేమ కానుక అంగీకరించదు కాబట్టి. హియర్ హియర్ తెలుగు పీజీ విద్యార్థిని ఆ ఉత్సాహంలో ఇంగ్లీష్లో అభినందించింది. ఎనీహౌ, హార్టీ కంగ్రాట్స్ సౌందర్య. బోత్ ఆఫ్ యూ లుక్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అందరిలోనూ చాలా ఆత్మీయురాలనిపించే నీలిమ నిశ్శబ్దంగా ఉండిపోవడంతో ఏం చేయాలో పాలుపోని సౌందర్య విజయ గర్వంతో నడవబోయిన త్యాగిని చూస్తూ పిలిచింది. అదేమిటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? సౌందర్యలో ఇప్పుడు ఇందాకటి ఆవేశం లేదు. అది నటనే, కానీ నటన కాదన్నంత ప్రసన్నంగా నవ్వుతోంది. ఎస్, నిజంగానే అమాయకులైన నా స్నేహితురాళ్లపై నేను ప్లే చేశాను. దానికి నేను మా వాళ్లను క్షమార్పణలు అడుగుతాను. కానీ ఇంతదాకా వచ్చాక మీ గురించి పూర్తిగా చెప్పాలిగా. ఇప్పుడు ఆశ్చర్యపోవడం త్యాగి వంతైంది. ఫ్రెండ్స్, త్యాగి నాకు చాలా కావలసిన వాడని పూర్వం మీకు చెప్పని మాట నిజమే. అయినా అతని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం మరోటుంది. ఆఫ్టర్ ఆల్ 10,000 తీసుకోవడానికి త్యాగి మామూలు కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు. మరి? రూపిణి అబ్బురంగా చూసింది. సీతానగరం జమీందారు గారి మనవడు. ఈ చర్చ పర్యవసానం గురించి ఆలోచిస్తున్నాడు త్యాగి ఏకాగ్రతగా. సీతానగరం ఎక్కడా? విస్మయంగా అడిగింది మరో విద్యార్థిని. తుంపాల పక్కన. తుంపాలెక్కడా? వెంకుపాలానికి ముందు. నాన్సెన్స్, రూపిణి విసుగ్గా అంది. ఆ నైసర్గిక స్వరూపం పరిచయం చేయక్కర్లేదు. త్యాగి తాతగారి గురించి చెప్పు. ఎస్, సౌందర్య చెప్పుకుపోయింది. త్యాగి తాతగారు ఓ స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే జమీనంతా సంపాదించి ఒకప్పుడు చాలా వెలిగినవాడు. ఎలా సంపాదించినా కానీ కోట్ల ఆస్తి ఈ మనవడికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నిజమా? ఎస్. అయినా ఆత్మాభిమానం కల త్యాగి సీతానగరంలోని తాతగారి ఆస్తిని అడపాతడపా పేద ప్రజలకు దానం చేస్తూ తను మాత్రం సింపుల్గా ఉద్యోగం వెలగబెడుతుంటాడు. ఫారిన్ కార్స్లో తిరిగే అవకాశం ఉన్న ఇండియన్ మేడ్ మోటార్ బైక్పై ఇలా స్వారీ చేస్తుంటాడు. క్షణమాగి అంది. అలాంటి వాడికి, అంటే మీరు ₹1,00,000 డొనేట్ చేయమన్నా అలవోకగా ఇవ్వగలిగే వాడికి మనమిచ్చే 10,000 ఎంతని? గాడ్, రూపిణి దిగ్భ్రాంతిగానే అంది. నిజంగా మమ్మల్ని ఫూల్ చేశావు. ఏమిటది? త్యాగి చేత ఓ ₹1,00,000 డొనేషన్ ఇప్పించి వారి తాతగారి పేరున పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఏర్పాటు చేయబోతున్నాను. ఇట్స్ మార్వలెస్, ఇన్క్రెడిబుల్. సౌందర్య విసిరిన వలలో చిక్కుకుపోయిన త్యాగిలో ముందు రియాక్షన్ లేదు. మాటిచ్చే త్యాగి, 25,000 పెట్టి సునాయాసంగా నాకు నెక్లెస్ కొనివ్వగలిగిన నీకు 1,00,000 ఎంత? వెళ్ళబోయాడు. ఆగు, మన ప్రేమ కోసం, మీ తాతగారి కీర్తి కోసం, నేను నా స్నేహితురాళ్ళకిచ్చిన మాట కోసం నువ్వు ₹1,00,000 ఇవ్వాలి. ఎప్పుడో కాదు, రేపే, ప్లీజ్. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. త్యాగిని ఘాటుగానే ఎదుర్కోగలిగానన్న ఆనందంతో సౌందర్య విజయ గర్వంతో చూస్తోంది. రేపు కాకపోతే ఎల్లుండి. ఎస్, అలాగే, టక్కున అన్నాడు. నిజంగా? త్యాగి అంత సులభంగా 1,00,000 ఇవ్వడానికి అంగీకరించడం రూపిణిని ఇంకా ఆశ్చర్యపరిచింది. నిజంగా ఇస్తారా? మాట తప్పడం మా వంశంలో లేదు, సాలోచనగా అన్నాడు త్యాగి. ఎందుకంటే నేను స్వాతంత్ర్య సమరయోధుడికి మనవనిగా. ఆ తర్వాత త్యాగి మోటార్ బైక్ ధూళి రేపుకుంటూ వెళ్ళిపోయింది. ఇంత అద్భుతమైన ప్రియుణ్ణి సంపాదించుకోగలిగిన సౌందర్యని చూస్తూ రూపిణితో పాటు స్నేహితురాళ్ళంతా అభినందనలతో ముంచెత్తిన నిశ్శబ్దంగా ఉండిపోయింది నీలిమ ఒక్కతే. తొందరపడ్డావేమో సుందు, అంది నెమ్మదిగా. ఏ స్నేహితురాళ్ల ముందు తనను నిస్సహాయంగా నిలబెట్టాడో ఆ వ్యక్తుల ముందే అతన్నిలా నిస్సహాయాన్ని చేయడం సౌందర్యకి ఆనందంగా ఉంది. నీ 10,000 నెక్లెస్ రూపంలో నీకు దక్కినందుకు సంతృప్తి పడాల్సింది సుందు. పాపం, అతడికి ఇలాంటి పరీక్ష పెట్టాల్సింది కాదు. జన్మలో ఇక మన ఛాయలకి రాడు నీలు, అంది సౌందర్య. సౌందర్య పొరపాటు పడింది ఇక్కడే.